వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కి కేర్ ఆఫ్ అడ్డా మా ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం సెంట్రల్ రైల్వేకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మరి ఆ నోటిఫికేషన్ అనేది మరి ఏ జాబ్స్ కి రిలేటెడ్ గా ఉంది, వర్క్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది, అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అండ్ పే స్కేల్ ఎంత ఉంటుంది అని చెప్పేసి మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా మనం నోటిఫికేషన్లోకి ఎంటర్ అవుదాం. అఫీషియల్ నోటిఫికేషన్ మీరు చదవాలనుకున్నట్లయితే లింక్ అనేది మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాం ఫ్రెండ్స్. లింక్ మీద డైరెక్ట్ క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. మీరు సొంతంగా చదువుకొని మీరు ఫాలోఅప్ చేసుకోవచ్చు. లేదా గూగుల్లోకి వెళ్ళి సెంట్రల్ రైల్వే జాబ్ 2021 ఫ్రెషర్స్ నౌ అని మీరు టైప్ చేసినట్లయితే ఫస్ట్ లింక్ మా ఫ్రెషర్స్ నౌకి సంబంధించిన లింక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మరి ఆ లింక్ అనేది అక్కడ మీరు క్లిక్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా చదువుకోవడానికి వీలు దొరుకుతుంది. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. రైట్ ఫ్రెండ్స్, నోటిఫికేషన్ చూసినట్లయితే ఆఫీస్ ఆఫ్ ది డివిజనల్ రైల్వే మేనేజర్ ముంబై నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి టీచింగ్ కేటగిరీకి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. మరి వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి మనకి ఏ డేట్స్లో కండక్ట్ చేస్తున్నారు అని చూసినట్లయితే 25th, 26th అండ్ 27th ఆఫ్ నవంబర్ మనకి కండక్ట్ చేస్తున్నారు. అండ్ టైమింగ్స్ వచ్చేటప్పటికి 10 AM నుంచి 1 PM వరకు మనకి ఇక్కడ టైమింగ్స్ అనేవి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అలానే మనకి ఏ పోస్టులకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు అని చూసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ప్రైమరీ టీచర్ అని చెప్పేసి మనకి 3 పోస్టులకు గాను మనకి ఇక్కడ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. అండ్ వెన్యూ అడ్రస్ వచ్చేటప్పటికి ఇన్ ద ఛాంబర్ ఆఫ్ ప్రిన్సిపల్ సెంట్రల్ రైల్వే SEC స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ కళ్యాణ్ చెప్పేసి మనకి ఇక్కడ అడ్రస్ అనేది మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇంకొక పాయింట్ అడిషనల్గా మనకి ఇక్కడ మెన్షన్ చేసిన పాయింట్ ఏంటి అన్నట్లయితే మనము ముంబైలో ఇక్కడ ఇంటర్వ్యూస్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయి ఫ్రెండ్స్, మనకు ముంబైలో జరుగుతున్నాయి. ముంబైలో అట్లీస్ట్ ఒక 3 days ఉండేలాగా, అంటే 3 days స్టే చేయడానికి వీలుగా మనల్ని చూసుకొని మనల్ని ప్లాన్ చేసుకోమన్నారు ఫ్రెండ్స్. ఇంకా అడిషనల్ పాయింట్ ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేశారంటే అట్లీస్ట్ ఒక 3 days అనేది మనం ముంబైలో స్టే చేయడానికి మనల్ని కన్వీనియన్స్ చూసుకొని రమ్మన్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే వైవా కోసం అని చెప్పేసి. అండ్ ఎడిషనల్గా మనకి ఇంకో పాయింట్ ఏమని మెన్షన్ చేశారు అన్నట్లయితే మనకి ఆ స్టేకి సంబంధించి ఎలాంటి అమౌంట్ మనకి పే చేయబడదు ఫ్రెండ్స్, మన సొంత ఎక్స్పెండిచర్స్ అనేవి మనం ఇక్కడ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మరి ఏ జాబ్స్కి మనకి ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారని కేటగిరీ వైస్గా మనం సెగ్రిగేట్ చేసి చూసినట్లయితే మనకి ఇక్కడ PG టీచర్ ఫర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి మనకి ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేటప్పటికి ఓన్లీ 1 పోస్ట్ ఉంది ఫ్రెండ్స్. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి MA ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ BEd కంపల్సరీగా చేసి ఉండాలి. మనకి పే స్కేల్ చూసినట్లయితే 27,500 రూపీస్ అనేది మనకు పే స్కేల్ ఉంటుంది. అలానే మనకి PG టీచర్ ఎకనామిక్స్ సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేటప్పటికి ఒకే ఒక పోస్ట్ ఉంది, MA ఎకనామిక్స్ చేసి ఉండాలి విత్ BEd. అండ్ ఇక్కడ కూడా పే స్కేల్ వచ్చేటప్పటికి 27,500 ఉంటుంది ఫ్రెండ్స్. అలానే PG టీచర్ ఫర్ బిజినెస్ స్టడీస్ సబ్జెక్ట్కి చూసినట్లయితే అలానే ఇక్కడ మనకి ఒకే ఒక పోస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి MCom విత్ BEd చేసి ఉండాలి. ఇక్కడ కూడా పే స్కేల్ 27,500 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. అలానే ఇంకా తర్వాత చూసినట్లయితే మనకి TG టీచర్ ఫర్ సైన్స్ సబ్జెక్ట్కి నెంబర్ ఆఫ్ పోస్టులు ఒకే ఒక పోస్ట్ ఉంది ఫ్రెండ్స్, BSc అండ్ BEd చేసి ఉండాలి. ఇక్కడ పే స్కేల్ వచ్చేటప్పటికి 26,250 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకా TG టీచర్ ఫర్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్కి చూసినట్లయితే నెంబర్ ఆఫ్ పోస్ట్ ఒకే ఒక పోస్ట్ ఉంది ఫ్రెండ్స్, BSc చదివి ఉండాలి ఎట్ MCA. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే పే స్కేల్ చూసినట్లయితే 26,250 రూపీస్ ఇక్కడ పే స్కేల్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ TG టీచర్ ఫర్ సోషల్ సబ్జెక్ట్ చూసినట్లయితే మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకే ఒక పోస్ట్ ఉంది. అండ్ BA హిస్టరీ లేదా జోగ్రఫీ లేదా పొలిటికల్ సైన్స్ చేసి ఉండాలి విత్ BEd. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేటప్పటికి 26,250 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. అలానే TG టీచర్స్ ఫర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి చూసినట్లయితే నెంబర్ ఆఫ్ పోస్టులు 2 ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి BA ఇంగ్లీష్ BEd చేసి ఉండాలి మనకి. అలానే తర్వాత ఇంకా మనకి పే స్కేల్ వచ్చేటప్పటికి 26,250 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ లాస్ట్గా చూసినట్లయితే మనకి ప్రైమరీ టీచర్ అనేది మెన్షన్ చేశారు. నెంబర్ ఆఫ్ పోస్టులు 2 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ 12th విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ DEd చేసి ఉండాలి 2 years కోర్స్ అనేది. ఖచ్చితంగా ఇక్కడ మనకి ఈ పే స్కేల్ ఎంత ఉంది ఫ్రెండ్స్, 21,250 రూపీస్ అనేది ఇక్కడ మనకి పే అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా అడిషనల్గా మనం చూసినట్లయితే మనకి ఏజ్ లిమిట్ సంబంధించి చూసినట్లయితే మినిమం ఏజ్ వచ్చేటప్పటికి 18 years ఉండాలి ఫ్రెండ్స్. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 65 years అనేది మనకి ఇక్కడ ఉండాలి. ఇవి డైరెక్ట్ వాకిన్స్ ఫ్రెండ్స్, మనం ఎలాంటి అప్లై చేయాలి ముందుగానే ప్రీవియస్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం ఏవేవి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఆ డాక్యుమెంట్స్ అనేది ఒకసారి చూద్దాం. రైట్ ఫ్రెండ్స్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఒకసారి చూసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్,
క్యాస్ట్ సర్టిఫికేట్ ఆథరైజ్డ్ అథారిటీ నుంచి తీసుకొని ఉండాలి, ఎన్ఓసి ఫ్రమ్ ది కరెంట్ ఎంప్లాయర్, ఇక్కడ ప్రస్తుతం ఎక్కడైనా మనం వర్క్ చేస్తున్నట్లయితే ఆ ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ, ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనకి ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోమన్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఖచ్చితంగా రికగ్నైజ్డ్ బోర్డ్స్ అండ్ యూనివర్సిటీ నుంచే మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చేసి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్, ఐడెంటిటీ ప్రూఫ్ కి సంబంధించిన ఆధార్ అండ్ మనకి పాన్ కార్డ్ అనేది కంపల్సరీగా మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మరి ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ తో పాటుగా మనం వాకిన్ ఇంటర్వ్యూస్ కి వెళ్ళినట్లయితే మనకి నోటిఫికేషన్ లోనే మనకి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మనం వాకిన్ ఇంటర్వ్యూస్ అనేది వెళ్లాల్సి ఉంటుంది. ఇంక్లూడింగ్ ప్రీవియస్ గా మనం ఏదైతే మనము డిస్కస్ చేసుకున్నాం కదా మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి, ఆ డాక్యుమెంట్స్ తో పాటుగా ఇంకొకటి ఏంటి అంటే ఫ్రెండ్స్ మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా తీసుకెళ్లాలి అని చెప్పారు. అట్లీస్ట్ 1 ఫోటో కాపీ తో పాటుగా మనము ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటర్వ్యూకి వెళ్ళేటట్లయితే మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనకి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మనకి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఫిల్ చేసుకొని తీసుకెళ్ళాలి. అండ్ అలానే మనం ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసుకున్న మన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా ఆ డాక్యుమెంట్స్ అనేవి తీసుకోవాలి. ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అట్లీస్ట్ 1 ఫోటో కాపీ సెట్ తోట పాటుగా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఫుల్ఫిల్ గా ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఈ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసుకొని మనం ప్రీవియస్ గా మెన్షన్ చేసిన డేట్స్ లో మనకి ఇంటర్వ్యూస్ అనేవి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.